సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను కలవడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్ జైలుకు వెళ్లారు. అక్కడ నుండి కేతిరెడ్డి డ్రైవర్ కారును దురుసుగా నడపడంతో ఉద్రిక్తత మొదలైంది. ఈ సంఘటనతో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వాతావరణం మరింత వేడెక్కడంతో పోలీసులు అప్రమత్తమయ్యి అదనపు బలగాలను రంగంలోకి దించారు. మా కూటమి నాయకులైనటువంటి బీజేపీ నాయకులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో భోజనం చేసుకొని అటు నుంచి వస్తూ ఉంటే, సబ్ జైలు ముందు వస్తూ ఉంటే కేతిరెడ్డి వారి రౌడీలు సబ్ జైలు దగ్గర మా కూటమి నాయకులైనటువంటి బీజేపీ కార్యకర్త అయినటువంటి రమేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని వారి వెహికల్తో గుద్ది ఎంత అంటే జుగుప్స ఎంత అంటే హత్య చేయాలి, చంపాలనే ఉద్దేశంతో హరీష్ గారు అంతా వస్తూ ఉంటే అడ్డుపెట్టి, వెహికల్ అడ్డుపెట్టి కారుతో ప్రతాప్ రెడ్డిని గుద్ది అబ్బాయి చూస్తే అంత ఎత్తు పడ్డాడు. ఎంత దుర్మార్గానికంటే వారికి ప్రభుత్వం పోయినా, కేతిరెడ్డి ఓడిపోయినా ఇంకా సిగ్గురాలే. నీచమైన పనులు, హత్యా రాజకీయాలు మానుకునే పరిస్థితుల్లో కేతిరెడ్డి, దుర్మార్గమైనటువంటి కేతిరెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో చిన్న గొడవ జరిగితే సబ్ జైలు దాకా వచ్చి మా వాళ్ళు భోజనాలకు వెళ్తా అంటే ప్రతీకార దాడులు చేయాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ నాయకుల మీద రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి చంపాలని చూస్తూ ఉన్నారు. ఇటువంటి కేతిరెడ్డిని గ్రామ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారు గ్రామాల్లో ఉంటే, పట్టణాల్లో ఉంటే ఎన్నో హత్యా రాజకీయాలు చేస్తారు, ఎంతో మందిని హత్య చేసే పరిస్థితులు కేతిరెడ్డి లాంటి వారు. ఇటువంటి వారు పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తాడా, ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తాడా, ఈ కేతిరెడ్డిని ధర్మవరం గ్రామ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వస్తే ఇంకా చూస్తూ ఉన్నాం, వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది గ్రామ ప్రజలు, ధర్మవరం పట్టణ ప్రజలంతా కూడా ముక్త కంటతో చెప్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఈ ధర్మవరం పట్టణం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు సబ్ జైలుకు పోవాలనుకుంటున్నావు, ప్రశాంతం ఒకటి బాబో, ఒక నలుగురు గన్మెన్ ఇచ్చేది గవర్నమెంట్, నువ్వు రౌడీలు ఎందుకు ఎత్తుకొని పోతున్నావు? అందరినీ 100 మంది రౌడీలను పిలుచుకొని వస్తావా? నువ్వు ఏం పని ఉంటుంది నీకు? గతంలో ఎన్నో దాడులు చేశావు, ఎంతో మంది హత్యలు చేయించావు, ఎంతో మంది మీద హత్య రాజకీయ మన అటెంప్ట్ మర్డర్ చేయించావు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారం పోయినా జీర్ణించుకోలేక 3 నెలలు అధికారంలో కూడా జీర్ణించుకోలేవా? 3 నెలలు హత్య రాజకీయాలు చేసి కూడా జీర్ణించుకోలేవా? మళ్ళీ అప్పుడే మొదలు పెట్టావు నీ యొక్క హత్య రాజకీయాలు. ఇంకా ఎంతమంది చంపించాలనుకుంటాడు ధర్మవరంలో? ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి మొత్తం రౌడీలను తీసుకొచ్చావు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం, అంతమంది అవసరమా? ఎలనూరు పుట్టూరు నుంచి రౌడీలు తీసుకొని వచ్చి ఇక్కడ రౌడీ చేయాలని చూస్తూ ఉన్నాం. ఎవరు చూస్తూ ఊరుకోరు. కూటమి నాయకులపై ఈగ వాలిన కేతిరెడ్డి చెప్తా ఉన్నా, కబడ్డా చెప్తా ఉన్నాం, నీ పద్ధతి మార్చుకో, లేకపోతే ధర్మవరం పట్టణం లేక రాలేవు నువ్వు. ఇంకొకసారి నీ చిల్లర రాజకీయాలు చేసి, చిల్లర వెధవ పనులు చేస్తే మర్యాద చెప్తా ఉన్నాం. ఓడిపోయినావు, వెళ్ళిపోంగా. ధర్మవరం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంత జీవితం కోరుకుంటా ఉన్నారు, ప్రశాంత వాతావరణం కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ వర్తకులు కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ బిజినెస్ ఉంది. ఇటువంటి పట్టణంలో నీ హత్య రాజకీయాలు, నీ రౌడీ చేయమందుకు ఇక్కడ ఏ తమాషా చేస్తున్నావు నువ్వు? ఇంకా ప్రజలు బుద్ధి చెప్పిన సిగ్గులేదు. ఇంకా పద్ధతిగా మలుచుకొని ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి తెలియజేసే పోలీసులు కూడా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడ లోకల్ పోలీసుల వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేతిరెడ్డిని ధర్మవరంలో పట్టణంలోకి రాకుండా కట్టడి చేయాలని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ధర్మవరం పట్టణం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే చేనేత వ్యాపారాలు ఇబ్బంది పడతాం, ప్రజలంతా ఇబ్బంది పడతాయి, అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ధర్మవరం పట్టణానికి అతను రాకుండా పోలీసులు ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.